అవునవును. కాబట్టి ఇప్పుడు వారినే చూడాలి కానీ వారి భౌతికమైన రూపాన్ని చూడకూడదు. చూస్తే మళ్ళీ ఈ కాణీల దగ్గరికి వచ్చేసినట్టే మనం. వచ్చేసినట్టే గురుగారు. కానీ ఏంటంటే అమ్మో ఇంకా ఏదైనా లోపం ఉంటే ఇంకో జన్మ కన్నా కనీసం కావాలి కదా అనే ప్రయత్నం అవన్నీ మళ్ళీ ఇవ్వల వైపుకి వచ్చి చెప్పుకునే మాటలే. అవును వాటికి ఆ మాటలకి ఏమీ విలువ ఉండదు. కానీ మీరు విలువ ఇస్తే ఉంటుంది. మీరు ఇస్తున్నారు కాబట్టి దానికి విలువ ఉంది. కానీ మీరు ఇవ్వకపోతే ఆ మాటకి విలువే ఉంటుంది. అది కరెక్ట్. మరి గురువుగారు మీరు విలువ ఇస్తున్నారు అంటున్నారు. మరి విలువ ఇక్కడ ఇవ్వబట్టే కదా. ఇప్పుడు రమణ మహర్షి గారు అలా బ్రతకబట్టే కదా ఇవాళ ఇంతటి సమాజానికి ఇంత అదే ఆయన విలువ ఇచ్చి అలా బ్రతకబట్టే కదా. అదే మనం ఏం మాట్లాడుకున్నా దృశ్యంలో భాగం అయిపోయి మాట్లాడుకున్న మాటలే కదా. అవును గురువు గారు. ఇప్పుడు ఇది దృశ్యం ఇదంతా కాబట్టి ఈ దృశ్యం అంతా మీరు వచ్చిన తర్వాత వచ్చింది అనే విషయాన్ని మీరు గుర్తించాలి మొదట. మీరుగా కాకుండా మీరు వచ్చిన తర్వాత వచ్చిన శ్రీలక్ష్మి గారు వచ్చిన తర్వాత వచ్చిన గురుగారు ఒక చిన్న మాట. ఇప్పుడు లోపల ఉన్న నేను విషయాన్ని పక్కన పెట్టి శ్రీలక్ష్మిగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఈ దేహాన్ని తీసుకుని వచ్చాను. కాదు మీరు అసలు విషయాన్ని పక్కన పెట్టి మాట్లాడడం అనేది అసంభవము. లోపల విషయమే బయట విషయంగా కూడా ఉన్నది. లోపల మీరు ఎవరు ఉన్నారో వారే బయట శ్రీలక్ష్మిగా కూడా ఉన్నారు. కానీ శ్రీలక్ష్మిని నిజమనుకున్నారు కాబట్టి శ్రీలక్ష్మికి లోపల ఉన్నానని అనుకుంటున్నారు. శ్రీలక్ష్మికి లోపల ఉన్నవారే బయట కూడా ఉన్నారు. మనం ఒక మనిషిగా పుట్టాను కాబట్టి ఇలా బ్రతకాలి అని ఈ వేదాలు ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా బ్రతకాలా అనే ఒక ఆలోచన వచ్చేది దీనికే. నేను కాదంటలేదు. కానీ మరి ఇలాగే బ్రతకాలి కదా. బ్రతకండి. ఇప్పుడు బ్రతుకుతున్నారు కదా, అలాగే బతుకుతున్నారు కదా. అలాగే బ్రతుకుతున్నాము. అభ్యంతరం ఉన్నదాన్ని ఇంకా నైపుణ్యంగా ఒక వంక లేకుండా బ్రతకాలి. అలా ఎలా కుదురుతుంది? ఎలా ఉంటే అలాగా దృశ్యంలో ఎలా ఉంటే అలాగే ఉండడం కుదురుతుంది. కానీ మీకైనా మీరుగా ఉన్నప్పుడే మీకు ఇతరత్ర అనుభవాలు ఏమి ఎక్కువ తక్కువ లాభం నష్టము ఇవన్నీ సమంగా ఉంటాయి. కానీ మీ నుండి మీరు జారుకుని మీ దృశ్యంలో భాగమైపోయినప్పుడు దేనికదే విడివిడి భాగాలుగా కనిపిస్తుంది. మంచి చెడ్డ ఎక్కువ తక్కువ ఇవన్నీ ఉంటాయి. ద్వంద్వాలు అనేవి ఆ ద్వంద్వాలుగా అనుభవించడమే. అక్కడ ఏమీ అవకాశం లేదు. ఎలా ఉంటే అలా. మా గురువు గారు ఏమంటారంటే నవ్వు వస్తే నవ్వు ఏడుపు వస్తే ఏడు అన్నారు. ఎలా ఉంటే అలా ఉంటే చాలు. దానికి కంప్లైంట్ పెట్టకుండా ఉంటే చాలు. కంప్లైంట్ పెట్టుకుని ఉంటే చాలు. కానీ గురుగారు ఒక్క మాట ఏంటంటే నాకు అర్థం కావాల్సింది, ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, కొంత ఇష్టంతో చేస్తాం, కొంత అయిష్టంగానూ చేస్తాం. అలా కాకుండా దాని మీద ప్రత్యేకమైన దృష్టితో దాన్ని ఆనందంగా అనుభవిస్తూ చేయాలి అంటారు కదా. ఆ ఆనందంతో ప్రతి ఒక్కదాన్ని కరెక్ట్గా ఎందుకు చేయలేకపోతున్నాము అనేది నన్ను అప్పుడప్పుడు చాలా బాధ పెడుతుంటుంది. ఇప్పుడు నాకు సపోజ్ ఏదో అంట్లు తోముతున్నాను అనుకున్నాం, అప్పుడు దాని మీద అదే దృష్టితో ఆనందంగా ఒక్కొక్కసారి ఎందుకు చేయలేకపోతున్నాం అంటే దాని మీద దేవుడు ఇచ్చిన పని మీద నాకు దృష్టి లేదనే కదా అని ఒక సందేహం వస్తుంది. ఇది వచ్చింది మీరు అన్నట్టు వేరే, అదే కరెక్టే. కానీ ఒక మంచి మంచిగా చేయాలి కదా. మరి అదే కదా మనిషి బ్రతకవలసింది అనే ఆలోచన వస్తుంది. కాదంటారా? హలో, కాదని అనము, అవునని కూడా అనము. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉన్నారు.
అలాగ ఉన్నదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. అలా యాక్సెప్ట్ చేయలేకపోవడంలో వచ్చిన ఒత్తిడి ఇదంతా. అవునవును. మీరు ఎలాగ ఉండాలో అలాగే ఉన్నారు, ఎలాగ చేయాలో అలాగే చేస్తున్నారు, అలాగే ఉంది అది. దాన్ని అలాగే చూడండి. దాన్ని ఇంకా మార్పులు చేర్పులు చేయడంగా చూస్తేనే మీరు అంటే ఒత్తిడి తయారవుతుంది అనమాట. అలా ఉండలేకపోతున్నాను అన్నప్పుడు ఒత్తిడి తయారైపోతుంది. మీరు ఎలాగ ఉండగలుగుతున్నారో అలా ఉంటున్నారు కదా. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చాను గురుగారు. మీరు కూడా ఎట్లా అంటే నేను అనేది గురుగారు ఒక్కసారి అర్థం చేసుకోండి నన్ను. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, అది ఇంత ఉత్తమంగా చేయాలి కదా పని. నేను ఉత్తమంగా నాణ్యంగా నేను చేయలేదు. ఎంత చేయగలిగితే అంత చేయండి, ఎంత ఉత్తమంగా చేయగలిగితే అంత చేయండి. అంతవరకు చేయగలిగానని సంతృప్తి చెందండి. నెక్స్ట్ ఆ సంతృప్తి రాకే నాకు ఈ బాధ, ఇంకే బాధ లేదు. అదే సంతృప్తి ఎందుకు రావడం లేదంటే మీరు ఎంతసేపు చేయగలిగినంత చేయగలిగారు కానీ ఇంకంతకు మించి ఎక్కువ చేయలేకపోతున్నాను అనే భావం అసంతృప్తిని తీసుకొస్తుంది. ఎంత చేయగలిగితే అంతే కదా చేయగలుగుతారు. ఎక్కువ ఎలా చేయగలుగుతారు? ఎవరినో సాపేక్షంగా ఇంకొకరిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కదా మీకు ఈ భావం ఉదయించింది. వాళ్ళని దృష్టి పెట్టుకుని వారి పని వీరి పని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కదా మీకు భావాలన్నీ ఉదయిస్తున్నాయి. అట్లా ఉదయించినప్పుడు ఈ ఒత్తిడి, ఇబ్బంది, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. అలా అయితే మనం ఇప్పుడు ఒక రమణ మహర్షి గారిని కానీ ఒక రాముడిని కానీ అలా అసలు మనం తీసుకోకూడదా ఏంటి? తీసుకోవచ్చు. వారు మహానుభావులు, వారికి నమస్కారం పెట్టాలి. కానీ వారిలాగా మీరు ఎలా ఉంటారు? అంటే అలా ఉండాలి. మీరు ఉండాలి. మీరు రమణ మహర్షుల వారుగా ఉండాలంటే మీ అమ్మ అలగమ్మ అయ్యింది ఉండాలి, మీ తండ్రి సుందరగారు అయ్యింది ఉండాలి. అప్పుడు కుదురుతుంది. అలా కాదు కదా. మీరు రాముడిగా ఉండాలంటే మీ తండ్రి దశరథ మహారాజు అయ్యింది ఉండాలి. అలా కుదురుతుంది కాదు కదా. కాబట్టి కుదరదు. వారే మీరే. అంటే పని ఇప్పుడు మనం ఒక పని చేస్తే మనం అంత మంచిగా చేయాలి కదా అనేది ఆ సంకల్పం పెట్టుకుని అలాగే చెయ్యండి. అంతే. మీరు ఎంత మంచిగా చేయగలుగుతున్నారో అంత మంచిగానే చేయగలుగుతారు. ఎక్కువ ఎలా చేయగలుగుతారు? ఆ ఎక్కువ తక్కువలు అనేది సాపేక్షకరం కదా. ఆ సాపేక్షమే కదా మిమ్మల్ని దుఃఖింపజేస్తుంది. ఎక్కువ తక్కువలు గొడవ లేకుండా చేయగలిగినంత చేస్తున్నారు, ఊరుకున్నారు. మళ్ళా చేయగలిగినంత చేస్తున్నారు అని ఊరుకుంటే ఇబ్బంది ఏముంది? కానీ దేన్నో దృష్టిలో పెట్టుకుని కదా ఈ మాటలన్నీ అడుగుతున్నారు మీరు. ఇప్పుడు దాకా అడిగింది వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరు. పూర్తిగా భిన్నం అయిపోయింది కదా. భిన్నం అయిపోయినప్పుడు ఇప్పుడు రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టు అయిపోలేదు. ఉంటే సాక్షిగా ఉండాలి, లేకపోతే దృశ్యంలో భాగంగా ఎలా ఉంటే అలాగే సహజంగా అనుభవిస్తూ ఉండాలి. సుఖం వస్తే సుఖం, సుఖం వస్తే సుఖం. అంతే. ఈశ్వరేచ్ఛ ఎలా ఉందని అనుభవించితే పోయే ఎలా ఉంటాడు. శుభ్రం ఉంటే శుభ్రము, అశుభ్రము. శుభ్రాన్ని తెచ్చిపెట్టరు కదా. అశుభ్రాన్ని తుడిచివేయడం ప్రయత్నంలో పూర్తిగా తుడిచివేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత ఇబ్బంది పడితే ఎట్లా? ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాము. క్లీనింగ్ ప్రాసెస్ ఎంత జరిగితే అంత జరుగుతుందండి. మీరు 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 ఎంత చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు కదా దుఃఖం ఏర్పడుతుంది. ఎంత జరిగితే అంతే జరిగిందని సంతృప్తి చెందలేకపోతున్నారు కదా. కాబట్టి మీ దుఃఖానికి కారణం మీ అసంతృప్తే, అక్కడ కార్యం కాదు. అబ్బాయి మీకు కార్యం అయితే కార్యంలో ఎప్పుడు సుఖం ఉండదు. కార్యము ఎలా ఉందో అలా ఉంటుంది. దాన్ని అలాగే చూడాలి. మీరు ఇంకో దాంతో పోల్చి చూసుకుంటున్నారు, అప్పుడు అసంతృప్తి ఏర్పడుతుంది. అసంతృప్తి దుఃఖానికి కారణమైంది. సంతృప్తి ఎందుకు చెందలేకపోతుందంటే మనసు దాన్ని ఇష్టపడడం లేదనమాట. దేన్నో పోల్చుకుంటుంది. అలా కాదు ఎలా ఉంటే బాగుందని, అలా కాదు ఎలా ఉంటే బాగుంటుంది, మంచిగా ఉంటుందని. ఆ పోలికే దుఃఖానికి కారణమైంది. మీరు పోలిక మానేస్తే సుఖి, ఇప్పుడే సుఖి. మీరు పోల్చుకుని దుఃఖం తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎందుకు పోల్చుకోమన్నారు? మిమ్మల్ని ఎవరు పోల్చుకోమని చెప్పారు? అలా ఉంటే కరెక్ట్ అని ఏ ప్రాణి పోల్చుకోలేదు ఇప్పటి వరకు సృష్టిలో.
అక్కడే మలమూత్రం విసర్జన చేసి అక్కడే ఇంకోటి ఏదో ఉంటే తినేస్తుందండి అది. కానీ అది ఎప్పుడు దుఃఖపడలేదు. మనం దుఃఖపడుతున్నాం కదా. మనకి ఇంత జ్ఞానం ఉండి గుర్తించింది ఏంటి, గ్రహించింది ఏంటి? దుఃఖాన్న అశాంతిగా ఉండడమా, అసంతృప్తిగా ఉండడమా? అదే నేర్చుకున్నాము. మాటికి కరెక్టే కదా, అసంతృప్తి వల్లే వస్తుంది ఇదంతా. మీరే అసంతృప్తికి కారణపోతులు అవుతున్నారు. ఇంకొకరు ఎవరైతే తెచ్చిపెట్టడం లేదు కదా మీకు. సంతృప్తి అనేది మీ స్వయం. దాన్ని విడిచి పోలికతో చూసుకోవడం చేత అసంతృప్తి ఏర్పడుతుంది. పోలిక వల్ల అసంతృప్తి ఏర్పడింది కానీ లేకపోతే అసంతృప్తి ఎక్కడుంది? మీకు పోల్చుకుంటే ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు అసంతృప్తే. అక్కడ సంతృప్తి ఉండదు. సంతృప్తి లేకపోతే సుఖం ఉండదు. సుఖం లేకపోతే మీ స్వరూపం పూర్తిగా మరుగైపోతుంది. సరే గురువు గారు,